నేను తాడిపత్రి వచ్చినా బా. ఆర్జే స్టీల్ ప్లాంట్ ఉంది కదా తాడిపత్రిలో, అక్కడ ఈ 5 years క్యాంపెయిన్ ఉంది. చుట్టుపక్కల 4 కంపెనీల నుంచి క్లయింట్స్ వస్తున్నారబ్బా. నేను 5 years ట్రైనర్ గా వస్తున్నాను. వచ్చిన తర్వాత నేను కలుస్తానులే అబ్బా. అబ్బా ఎవరు చూడలేదు కదా. నడక చూడు తొంటి చేతిలోపు చూడరా. నేను వస్తున్న పోర్చ్ ఏంది, నువ్వు వేస్తున్న బ్యాక్గ్రౌండ్ ఏంది? బ్యాక్గ్రౌండ్ మార్చ్. గుడ్ మార్నింగ్. మార్నింగ్ సార్. పదండి అందరూ ట్రైనింగ్ రూమ్ వెళ్దాం. నా పేరు పాపా పాండే, 5 years ట్రైనర్. పాపా పాండే? ఏం చూస్తున్నా? పాప అన్నాడు. అరే పాప ఏం పేరు నీ పేరు? సార్ ఐఎమ్ కృష్ణ మనోహర్ సార్. ఐటీఐ సార్ ఐటీఐ. నేను భాష ఇండియా భాష. ఏం పేరు నీ పేరు? భాష తెలుగు భాష, తమిళ భాష, హిందీ భాష? అఫ్జల్ అలీ ఖాన్. అడిగిన వాళ్ళు మాత్రమే సమాధానం చెప్పాలి. చిన్న భాషకి చెప్పు. చిన్న భాష. నా పేరు భాష, తీడు చిన్న భాష. ఇప్పుడు చెప్పు బాబు, నీ పేరేంటి? ఐఎమ్ కృష్ణ మనోహర్ సార్. జాయినింగ్ ఇన్ 2012. ఐడి నెంబర్ 100107. ట్రైన్డ్ ఇన్ డెహ్రాడూన్. టాపర్ ఇన్ ద బ్యాచ్. కూల్ బాబు. నేను నీ పేరు అడుగుతున్నాను బాబు, కోర్టుకి స్టోర్ అడగాలి. నీ హెల్త్ నువ్వు చెప్పే డైలాగ్ ఏమైనా సంబంధం ఉందా? మహేష్ బాబు డైహార్ట్ ఫ్యాన్ సార్. నీ పేరేంటి బాబు? మాణిక్యరావు. మాణిక్యరావు ఏంటా పీల గొంతు? బాడీకి తగ్గ వాయిస్ ఎక్కడ? వాయిస్ బేస్ ఎక్కడ? బేస్ 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 ఎక్కడ? బేస్ కావాలన్నా సార్. మా అడ్జాస్ కంపెనీలో కనిపించే 3 సింహాలు ఫిజికల్, బిహేవియర్, సిస్టమేటిక్ అయితే అప్పుడైతే ఆ 4 సింహమే ఈ అడ్జాస్ ఎంప్లాయ్. ఏమన్నావు? నాది పీల గొంత. స్టేజీ పైకి ఎక్కి మైక్ లేకుండా 100 మందికి ఒకేసారి ట్రైనింగ్. అలాంటి గొంతులు పీల గొంత అంటావా? ఏంటి సార్ అది? నీ పేరేం పేరు బాబు? యాంటోనీ. దేంతోని? దాంతోని దీంతోని ఆంతోని ఈతోని కాదు, యాంటోనీ. యాంటోనీ రాబర్ట్స్. ఏం చేస్తుంటావు? పరిచయం 10 నిమిషాలు కూడా కాలేదు, అప్పుడే పర్సనల్స్ ప్రొఫెషనల్ గా చేస్తున్నాను. ట్రైనర్ కాబట్టి వదిలేస్తున్నాను, లేకపోతే ట్యూబ్లైట్ డిస్కషన్ పెట్టేవాడు. నీ పేరేం పేరు బాబు? చూడు సిద్ధప్ప, సింహం గడ్డం తీసుకోదు, నేను గడ్డం తీసుకుంటాను, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. సిద్ధు సిద్ధాకర్. సిద్ధు ఇప్పటి వరకు మనము సేఫ్టీ గురించి ఇండస్ట్రీలో తెలుసుకునే ఉంటాం. ఇప్పుడు మనం 5 years గురించి తెలుసుకున్నాం. 5 years మొట్టమొదటి అంశం రీఆర్గనైజ్. కొండను కొట్టు ఢీ కొట్టు, గట్టిగా పట్టే నువ్వు పట్టు, గమ్యం చేరేట్టు. ఎక్కు తొలి మెట్టు, కొండను కొట్టు ఢీ కొట్టు, గట్టిగా పట్టే నువ్వు పట్టు, గమ్యం చేరేట్టు. నువ్వు పలుగే చేపట్టు, కొట్టు చెమటే చింతట్టు, బండలు రెండుగా పగిలెట్టు, తలబడు నరసింహ. నువ్వు పలుగే చేపట్టు, కొట్టు చెమటే చింతట్టు, బండలు రెండుగా
శత్రువుడివై లక్కని శత్రువు తల తుంచి సాగర నరసింహ పట్టు పురుగల్లే తీరి అయిపోయింది. నాటికి తప్పదండి. ఏం భాష ఏం చేస్తున్నావు? వాంటెడ్ అండ్ వాంటెడ్ మెటీరియల్ సెపరేట్ చేస్తాము అన్నా. ఓకే, సపరేట్ చేస్తున్నావు, బాగుంది. వాంటెడ్ అక్కడ పెడుతున్నావు, మరి అన్వాంటెడ్ ఎందుకు పాత్వేలో వేస్తున్నావు? వేస్తే ఏం జరుగుతుంది అన్నా? ఏం ఇలా పాత్వేలో వేయడం వల్ల ఏం జరుగుతుందో చూద్దాం. ఇలా రా. ఇప్పుడు చూద్దాం ఏం జరుగుతుందో నేను చూపిస్తాను. అక్కడ ఎవరు లేరు భాష, రా. ఇదంతా నీ ఊహ. పాత్వేలో అన్వాంటెడ్ మెటీరియల్ వేయడం వల్ల దానిపై నడిచే వారికి ప్రాణాంతకం కావచ్చు. అవసరమైన మరియు అనవసరమైన వస్తువులను గుర్తించి అనవసరమైన వస్తువులను రెడ్ ట్యాగ్ ప్రాంతానికి తరలిద్దాం. హలో, వినపడడం లేదు, కాస్త గట్టిగా చెప్పు. వస్తున్నా. ఆగు, చూడు యాంథోనీ, నీవు వాటర్ తాగి గ్లాస్ ఎక్కడ పెట్టావు? ఏమవుతుంది? కంప్రెసర్ ఆఫ్లోనే ఉందిగా. ఏమవుతుందో నీకు చూపిస్తాను, చూడు. సైట్లో ఎవరైనా ఎయిర్లైన్ ఆన్ చేసిన వెంటనే కంప్రెసర్ ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. వెంటనే వాటర్ కింద పడుతుంది. నేల మీదేగా? నేల అయితే ఓకే, మరి వాటర్ పడిన చోట డ్యామేజ్ కేబుల్ ఉంటే? చూసావా, రెప్పపాటులో ఎంత ప్రమాదమైనా జరగవచ్చు. అందుకే మనం ఏ వస్తువు నిర్దేశించిన ప్రదేశంలో ఆ వస్తువును అక్కడే ఉంచాలి. అదే కదా మన 2 years లో చెప్పింది, పీప్ ప్లేస్ ఫర్ ఎవ్రీథింగ్, ఎవ్రీథింగ్ ఇన్ ఇట్స్ ప్లేస్. మీరు ఇప్పటి వరకు ఏం చేశారు? క్లీనింగ్ చేసామన్నా. 3 years అంటే క్లీనింగ్ మాత్రమే కాదు, సిస్టమాటిక్ క్లీనింగ్. అంతేకాకుండా 3 years లో ముఖ్యమైనది LLFS. ఇక్కడ చూడండి, ఈ మిషన్లో అబ్నార్మల్ సౌండ్ వస్తోంది. లుక్, లిజన్, ఫీల్, స్మెల్ ద్వారా మిషన్ కండిషన్ తెలుసుకోవచ్చు. 6 months later. ఇన్ని రోజులు మీరు ప్రైవేట్ ప్రాక్టీస్ చేశారు కదా, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది చెప్పండి. మీరు చెప్పిన విధంగా మేము 1 year, 2 years, 3 years పక్కన ప్లాన్ చేశాం. ఓకే, ఇంకా మీరు ఏమైనా డెవలప్ చేశారా? మేము మా అడ్జాస్ ప్లాన్ నందు 1 year, 2 years, 3 years లో సమస్యలను అధిగమించడానికి కైజెన్స్ మరియు క్యూసీ టూల్స్ను ఉపయోగించాం. విజువల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా పని ప్రదేశాలను సురక్షితం మరియు ఉపయోగకరంగా తీర్చిదిద్దాం. అంతేకాకుండా అందరికీ 5 years శిక్షణ ఇవ్వడం, 5 years అభ్యాసాలను అలవాటు చేయడం, వీటి ద్వారా వారి ప్రమేయం మరియు నిబద్ధతను నిరూపించేలా 5 years రోల్ మోడల్స్ డెవలప్ చేశాం. ఈ 5 years సాధన ద్వారా వ్యర్థాలను తగ్గించి శుభ్రమైన పని ప్రదేశాన్ని సృష్టించగలిగాం. తద్వారా మరింత స్థలాన్ని ఆదా చేయగలిగాం. అంతేకాకుండా మెరుగైన ఉత్పాదకత, నాణ్యతను సాధించి ఖర్చును తగ్గించి కస్టమర్ యొక్క సంతృప్తిని మరియు ఉద్యోగుల భద్రతను మెరుగుపరిచాం. పిక్చర్ అయిపోతారు బట్టి విని చూస్తే ఇంటి నుంచి నేను గమనిస్తూ ఉన్నాను. నీ యాటిట్యూడ్, నీ బిహేవియర్, నీ డిసిప్లిన్, నువ్వు మిగతా వాళ్ళకి ప్రైవేట్ ఎక్స్ప్లెయిన్ చేసే విధానం నాకు బాగా నచ్చాయి. సో నీకు మీ అడ్జస్ట్ కంపెనీ మా ప్రైవేట్ మేనేజ్మెంట్ తరఫున ఫర్ ఎక్స్ప్లెయిన్ అవార్డు, ప్లాట్ఫామ్ అవార్డు ఇచ్చి గౌరవిస్తున్నాను.